శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. మధురా విజయము. జరాసంధ కాలయవనులు. కంసుని భార్యలైన అస్థి, ప్రాప్తి అనేవారు జరాసంధుని పుత్రికలు. వారు తమకు కృష్ణుని వలననే వైధవ్యం సంభవించిందని మొరపెట్టుకుంటే జరాసంధుడు మండిపడి రోషంతో ఇలా అన్నాడు: ఏమి, ఈ గొల్ల కుర్రడు కంసునే సంహరించాడా? నా ప్రతాపం ఇప్పుడు చూస్తాడు. భూగర్భంలో దాక్కున్న, సముద్ర మధ్యంలో దాక్కున్న, ఆకాశంలోకి ఎగిరిపోయిన హరిహర బ్రహ్మాదులు ఎవరు అడ్డం వచ్చినా ఈ యాదవ వంశం యావత్తును నిర్మూలిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. జరాసంధుడు మగధ దేశపు రాజు. అతడు కంసుని వలె రాక్షసాంశతో జన్మించాడు. మిక్కిలి బలశాలి, క్రూరుడు. అతడు యుద్ధ సన్నద్ధుడై 23 అక్షౌణీల సైన్యాన్ని సమీకరించి మధురను ముట్టడించడానికి బయలుదేరాడు. నగరాన్ని చుట్టుముట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా యోచించాడు: ఈ జరాసంధుని పట్ల సామధాన భేద ఉపాయాలు పనిచెయ్యవు. దండోపాయమే సరి అయినది. భూభారం తగ్గించటమే ప్రస్తుత కర్తవ్యము. కనుక రాజును చంపకుండా సేనలను హతమార్చితే వాడు మళ్ళీ మళ్ళీ సేనలను సేకరించి తెచ్చి మా ఆయుధాలకు ఆహుతిస్తుంటాడు. చిట్ట చివరకు అని పని పట్టవచ్చు అని తలపోస్తూ ఉండగా దైవయోగము వలన దివి నుండి 2 దివ్య రథాలు దిగాయి. ఇదే ఈశ్వర సంకల్పము. ఆ రథాలలో సారథులున్నారు. నానా ప్రకార ఆయుధాలు, వాటి యందు కవచాలు, యుద్ధ సామగ్రి ఉన్నాయి. వాటిని చూసి బలరామునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అన్నా బలరామా, చూశావా, నీ యొక్క అవతార కార్యం ప్రారంభించడానికి అన్నీ సమకూడాయి. ఇంక మనం సిద్ధపడాలి అని చెప్పి అతి శూరులైన యాదవులను సమీకరించి సేనలను ఏర్పాటు చేశాడు. దివ్య కవచాలను, దివ్య ఆయుధాలను ధరించి దివ్య రథారూఢులై బలరామకృష్ణులు బయలుదేరారు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించగా మగధ సైన్యంలోని సైనికులు, ఏనుగులు, గుర్రాలు చెల్లాచెదురై వెనక్కి జరిగిపోయాయి. జరాసంధుడు రోషావేశపరుడై కృష్ణుని ఉద్దేశించి ఇలా అరిచాడు: ఓరి గొల్ల కుర్రడా, అదిలించి రొప్పడానికి ఇవేం ఆలమందలనుకున్నావా? మత్తగజాలు. వీరంతా నీ కబుర్లు వింటూ కూర్చునే గొల్లమూకలనుకున్నావా? కాదు, యమునికైనా భయపడని వీరాధి వీరులు. ఇది బృందావనం కాదు, రణరంగ వ్యూహము. గోపికలతో కుప్పిగంతులు వేయడానికి ఇది యమునా తీరం కాదు, కథన రంగము. అందుచేత నీకెందుకు లేరా యుద్ధం? పో, వెళ్ళిపో. ఇదేమన్నా ఆడుదాన్ని, కొంగను, గాడిదను చంపడమా? పాములతో ఆడుకొనడమా? భీకర యుద్ధమురా ఇది. మగధాధీసుని శరజ్వాలలకు మాడిపోతావు. త్వరగా వెళ్ళిపో అని ఈ విధంగా వాగుతున్న జరాసంధునితో కృష్ణుడు ఇలా అన్నాడు: ఓయి మగధుడా, ఎందుకు వదరుతున్నావు? వీరులెప్పుడు డాంబికాలు పలకరు, చేసి చూపిస్తారు. నీవు ప్రయోగించే ప్రళయాగ్ని లాంటి శరాలను కూడా నేను హరించి వేస్తాను. చివరకు విజయం నాదే అవుతుంది. నేను పశువుల కాపరినే కావచ్చు. గోపాలురకు భూపాలురకు భేదమేమిటో ఇప్పుడే నీకు తెలుస్తుందిలే అనేసరికి జరాసంధుడు క్రోధావిష్టుడై ఇలా అన్నాడు: కృష్ణ, నీవు కుర్రవాడివి. రాజశేఖరుడైన మగధాధీసుడు గొల్ల పిల్లలతో యుద్ధం చేశాడనిపించుకోవటం మాకు తలవంపులు. నువ్వు అవతలికి పో. మీ ఇద్దరిలో పెద్దవాడైన మీ అన్న బలరాముని యుద్ధం చెయ్యమను అని చెప్పిన జరాసంధునితో కృష్ణుడు ఇలా అన్నాడు: నిజమైన వీరులు తమ శౌర్యాన్ని చూపుతారు, కానీ నీలాగా ఆత్మస్థుతి చేసుకోరయ్యా మగధుడా అనేసరికి పౌరుషం వచ్చేసి యాదవ సైన్యాన్ని ముట్టడించండని తన సేనలకు ఆజ్ఞాపించాడు ప్రచండుడైన ఆ జరాసంధుడు. ఏనుగుల గీంకారాలు, గుర్రాల సకిలింపులు, రథచక్రాల ధ్వనులు, ఆయుధాల మోతలు 2 వైపులా చెలరేగాయి. ఘోరమైన యుద్ధం కొనసాగింది. యాదవ సేన బాగా దెబ్బతిన్నది. పరిస్థితిని గమనించి బలరామకృష్ణులు విజృంభించారు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. బాణాల వర్షాన్ని నిర్విరామంగా కురిపించాడు. శార్ంగచాపం మెరుపు తీగ వలె శత్రువులను ఛేదించింది.
వలయాకారంగా ఎటు చూసిన శ్రీకృష్ణుని శరపరంపర్లే. రథంతో రణభూమి అంతటా వీరవిహారం చేస్తున్నాడు. ఏనుగులు, గుర్రాలు, సైనికులు గుట్టలు గుట్టలుగా పీనుగులై పడి ఉన్నవి. బలరాముడు తన రోకలి వంటి ఆయుధాన్ని గిరగిరా త్రిప్పుతూ శత్రుభయంకరుడై విజృంభించాడు. తన నాగలి ఆయుధంతో రణరంగాన్ని దున్నివేసినట్లు శత్రువులను పడగొట్టి నేలపాలు చేశాడు. శత్రుసేనలు బలభద్రుని చూడంగానే పారిపోసాగినవి. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ యుద్ధభూమిని శ్మశాన భూమిగా మార్చివేశారు. బలరాముడు జరాసంధుని పట్టుకున్నాడు. ఒక్క పిడికిలి పోటుతో వానిని హతమార్చే ప్రయత్నాన్ని చేసి శ్రీకృష్ణుడు వారించి ముందు కార్యక్రమాన్ని గుర్తు చేయగా విడిచిపెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడితోటి ఇలా అన్నాడు: ఓయి మగధవీరుడా, నీవు భయపడకు, నిన్నిప్పుడు చంపివేయములే. నీవు పోయి సేనలను కూర్చుకుని మళ్ళీ వచ్చి నీ కక్ష తీర్చుకొనుము. అలా చెయ్యలేకపోతే నీ దేహాన్ని విడిచిపెట్టు, అప్పుడు అందరూ మెచ్చుకుంటారు అని పరిహాసోక్తులాడగా ఆ మగధరాజు అవమానంతో కుమిలిపోయి కోపంతో కొతకొతలాడిపోయాడు. ఘోర తపస్సు చేసైనా వీళ్లను జయించాలి అని నిశ్చయించుకొని రాజధానికి మరలిపోయాడు. మధురానగర ప్రజలందరూ బలరామకృష్ణుల ఘన విజయానికి ఉత్సవాలు జరుపుకున్నారు. జరాసంధుడు కృష్ణునిపై నానాటికి ద్వేషాన్ని పెంచుకుంటూ దుష్టరాజులందరినీ కూడగట్టుకొని 17 సార్లు మధురపై దండెత్తి సైన్యాలను పోగొట్టుకొని 17 సార్లు ఓడిపోయాడు. 18వసారి యుద్ధ సన్నాహం ప్రారంభించాడు. కాలయవనుడు అనబడేవాడు ఒక మ్లేచ్ఛ ప్రభు. అతడు ఆనాటికి ప్రసిద్ధులైన కంస జరాసంధాదులందరికంటే మహాబలశాలి, ముష్కరుడు. ఒకనాడు నారదుడు అతని దగ్గరకు వెళ్ళి ఇలా కవ్వించాడు: ఓ యవన శ్రేష్ఠుడా, నీవు ఈ రాజులందరి గర్వమణిచిన వాడవట కదా, నీకు సాటి అయిన వారెవరా అని చూస్తున్నావట కదా, మరి మధురలోని యాదవుల గురించి వినలేదా? వాళ్ళల్లో ఒక యువకుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు, ఏ ఆయుధాలు ధరించకుండా కంసుని చంపినవాడు, జరాసంధుని 17 సార్లు ఓడించినవాడు. అతనిని గురించి నీవు వినలేదా, లేక ధైర్యం చాలక ఊరుకున్నావా అని అడిగేసరికి రోషంతో కాలయవనుడు ఇలా అన్నాడు: ఏమేమి నారదా, అలాంటి వీరుడొకడున్నాడా? అతడెక్కడుంటాడు? ఎలాంటివాడు? అతని మిత్రులెవరు? మా బాహుబలానికి తట్టుకొని ఎదుర్కొనగలడా అని అడుగగా నారదుడు ఇలా చెప్పాడు: యవనేశ్వర, చెప్తాను విను. ఆ యాదవ శ్రేష్ఠుడు నీలమేఘశ్యాముడు, పూర్ణ చంద్రబింబము వంటి మోము కలవాడు, పట్టు పీతాంబరము, కౌస్తుభమణి, మకర కుండలాలను ధరించువాడు. ఇంతవాడంతవాడని చెప్పనలవి కానివాడు. తాను ప్రకాశిస్తూ దిక్కులను ప్రకాశింపచేసేవాడు. అన్ని చోట్ల సంచరించగలవాడు. పట్టుకొనడం తెలిస్తే గాని పట్టుబడనివాడు అని ఇంకా చెప్తున్న నారదుని మాటలను వినిపించుకొనకుండా యవనుడు ఇలా అంటాడు: ఓయి నారద, చాలు చాలు, ఇంతేనా? ఈ యాదవుడే పాటివాడు? ప్రళయంకరుడైన నా ఎదుట పడితే నా అస్త్రాలకు ఆహుతి అయి భస్మం కావలసిందే. ఈ యాదవుని నేను అంతం చేస్తాను చూడు అని విర్రవీగుతూ నారదుని పంపించి వేశాడు. 3 కోట్ల మ్లేచ్ఛ సైనికులతో మధురను చుట్టుముట్టాడు. శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు: సోదరా, ఇప్పుడు యాదవులకు మహా ఆపద రానున్నది. కాలయవనుడు చాలా పెద్ద మ్లేచ్ఛ సైన్యాన్ని తెచ్చి మధురను చుట్టివేశాడు. నేడో రేపో జరాసంధుడు కూడా వచ్చి చేరతాడు. మనము యవనునితో యుద్ధం చేస్తుంటే జరాసంధుడు దొంగచాటుగా నగరంలో ప్రవేశించి మన వాళ్లను చంపవచ్చు, లేదా బందీలుగా కొనిపోవచ్చు. అందుచేత శత్రువులు చొరలేనట్టి సురక్షిత స్థలానికి మన వారందరినీ తరలించాలి. దీనికి నేనొక మార్గం ఆలోచించాను అని చెప్పి సాగర్ని స్మరించి సముద్రములో 12 యోజనాల విస్తీర్ణం గల స్థలాన్ని అడిగి తీసుకొని విశ్వకర్మను స్మరించి అక్కడ ఒక మహానగరాన్ని నిర్మింపుమన్నాడు. సర్వేశ్వరుని సంకల్పానికి అసంభవమైనది ఏమున్నది? విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా వినియోగించి
ఇంద్ర, వరుణ, కుబేరాది దేవతల నగరాలకు మించిన నగరాన్ని నిర్మించాడు. బంగారు గోపురాలతో భవనాలు, రాజబాటలు, ఉద్యానవనాలు మొదలైన సకల వసతులతో విలసిల్లుతున్నది ఆ నగరము. ఇంద్రుడు సుధర్మ అనే సభాభవనాన్ని, పారిజాత వృక్షాన్ని బహూకరించాడు. వరుణుడు తెల్లని గుర్రాలను, కుబేరుడు నిధులను, దిక్పాలకులు తమ తమ ఐశ్వర్య విభూతులను అర్పించారు. వీటి ప్రభావం చేత అక్కడి ప్రజలకు ఆకలి దప్పుల వలన, శోకమోహాల వలన బాధలు ఉండవు. వారు తేజస్సుతో ఉంటారు. ఆ నగరం పేరు ద్వారక. భగవంతుడు తన మాయాశక్తిచే మధురాపురవాసులందరినీ ద్వారకా నగరానికి రాత్రికి రాత్రే తరలించి వేశాడు. అక్కడ వారి సంరక్షణ గురించి బలరాముని నియోగించాడు. ఈ మార్పు గురించి కాలయవనునకు కానీ, జరాసంధునకు కానీ, మధురాపురవాసులకు కానీ ఏమీ తెలియదు. అంతా స్వప్నంలోలాగా జరిగిపోయింది. కాలయవనుడు మధురాపురిపై దాడి చేసే విషయాన్ని గురించి ప్రొద్దున్నే ఆలోచిస్తూ తమ శిబిరాలను దాటి ఒక్కడే నిరాయుధుడై నడుచుకుంటూ వెళుతుంటే అల్లంత దూరాన ఒక యువకుడు ఒంటరిగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మధురాపురి ద్వారం నుండి ఇటు అటు చూసుకుంటూ వస్తుండటం కంటపడింది. యవనుడు ఆలోచించసాగాడు. ఈ యువకుడెవడు? ఇలా ఒంటరిగా ఆయుధాలు, వాహనము లేకుండా నగరం విడిచి ఎక్కడికి వెళుతున్నాడు? గూఢచార్యా? పలాయనుడా? రాయబారియా? యాచకుడా? తెలుసుకోవాలని యవనుడు వడివడిగా అడుగులు వేశాడు. కొంచెం దగ్గర పడగానే ఆ యువకుని మొహం చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు. ఏమీ ఆ తేజస్సు, ఏమీ ఆ ఆకర్షణ! నీలమేఘఛాయ, సుందర వదనం, పీతాంబరం, మెడలో మణిహారము, అంతా నారదుడు చెప్పినట్లే కనిపిస్తున్నాడు. నిశ్చయంగా ఇతడే ఆ యాదవ వీరుడై ఉంటాడు అనుకున్నాడు. నా చేతికి చిక్కాడులే అనుకుని పట్టుకుందామని ముందుకు వెళ్ళగా అతడు తప్పించుకొని పరిగెత్తసాగాడు. యవనుడు వెంటబడుతూ పరిగెత్తలేక వెనకబడిపోతూ ఇలా కేకేశాడు. నిలు నిలు, ఓ యదువీరా, పారిపోకు! కంసచాణూరులను చంపిన వీరుడవని తెలిసి నీతో పోరాడుదామని నేను వస్తే, అయ్యో, నీవు నా ప్రతాపం అయినా చూడకుండా ఇలా పారిపోవడం బావుందా? నీకు అపకీర్తికరం కాదా? అయినా ఎక్కడికి పోగలవులే, నా నుండి ఎలా తప్పించుకొనగలవు అంటూ జోరుగా పరిగెడుతూ వెంబడించాడు. కృష్ణుడు దొరికినట్లే దగ్గరపడి దొరకకుండా పరిగెత్తేవాడు. నన్ను పట్టుకొనలేనివాడవు, నీవేం గెలవగలవు అంటున్నట్లు నవ్వేవాడు. కొండలు, అడవులు, నదులు అన్నీ దాటించి చాలా దూరం తీసుకుని వచ్చేశాడు. యవనునికి విసిగెత్తి వెనుకకు వెళ్ళలేక, ముందుకు పోలేక ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉండగా కృష్ణుడు అదృశ్యమయ్యాడు. యవనుడు వెతకగా అక్కడొక చీకటిమయమైన పెద్ద గుహ కనిపించింది. కృష్ణుడు ఆ గుహలోనే దాక్కున్నాడని, ఇంకెక్కడికి పోలేడని, తనకు చిక్కిపోతాడని భావించి యవనుడు అందులో ప్రవేశించాడు. కృష్ణుడు కనిపించలేదు. ఆ చీకట్లో తేరుపారా చూస్తే అక్కడ ఒక వ్యక్తి ముసుగు తన్ని గురకబెడుతూ నిద్రిస్తున్నట్లు కనిపించింది. అతడు కృష్ణుడే అనుకుని యవనుడు ఇలా అన్నాడు. ఏమిరా కుర్రకుంక, నాతో యుద్ధం చేయడానికి భయపడి పారిపోతూ నన్ను రాళ్ళు, రప్పలపైన, ముళ్ళ మీద పరిగెత్తించి తెచ్చి ఇప్పుడు ఈ వేషం వేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? లెమ్ము లెమ్ము, నీవు ఎవరికి చిక్కవని నారదుడు చెప్పాళ్లే. ఇప్పుడు నా చేత చిక్కావు కదా, ఇంకా దీర్ఘనిద్ర పోదులే అంటూ వికారంగా నవ్వి ఆ నిద్రిస్తున్న వ్యక్తిని తన్నాడు. అతడు మేల్కొని 4 వైపులా చూసి కాలయవనునిపై దృష్టి సారించగానే వాడు భస్మమైపోయాడు అని చెప్పగా, ఆ నిద్రపోతున్న వ్యక్తిని గురించి చెప్పమని పరీక్షిత్తు కోరగా శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.